హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ కూలర్స్ కొనాలని చూస్తూ ఉంటారు. ఏసీస్ కొనాలనుకున్నా కూలర్స్ కొనాలనుకున్నా మీకు మన ఛానల్లో అన్ని వీడియోస్ అయితే రెగ్యులర్గానే వస్తూనే ఉంటాయి. సో ఆల్రెడీ మనం ఏసీస్ అయితే చేయడం జరిగింది, ఏది కొనాలి ఏది కొనకూడదు అని చెప్పి. సో టాప్ 5 అయితే చేసా. సో దాని లింక్ అయితే కింద పైన ఇక్కడ్స్లో వేసిన ఒకసారి చెక్ చేయండి. సో ఈ సమ్మర్లో మీకు మెయిన్లీ ఒక మంచి ఏసీస్ అయితే మూడు ఉన్నాయి. సో అవే తీసుకోండి, ఇంకా వేరే వాటికి అయితే వెళ్ళొద్దు. సో బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఆ వాటిని తీసుకుంటే మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా అయితే ఉంటారని అయితే ఆ మూడే అయితే మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ వీడియో చూసారంటే మీకు ఏసీ కొనాలనుకుంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అండ్ ఏసీ ఎఫెక్ట్ చేయని వాళ్ళు కూలర్స్ మీద అయితే చూస్తూ ఉంటారు కదా. సో కూలర్స్లో మీకు డెజర్ట్ కూలర్స్ అని చెప్పి అయితే ఉంటాయి. సో వాటిని అయితే మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో పెద్ద పెద్ద హాల్స్లో కానీ, పెద్ద కిచెన్స్లో కానీ, హోటల్స్లో కానీ పెద్ద కూలర్స్ అయితే కావాలనుకుంటారు కదా. ఒకరిద్దరికి కాకుండా ఒక రూమ్కి సరిపడా కూలర్ అయితే కావాలని అయితే చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వీడియో అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి డెజర్ట్ కూలర్స్ అయితే చెప్పబోతాం. పెద్దగా ఉంటాయి సైజెస్ అనేవి, కొంచెం పెద్దగా ఉండి రూమ్ అంతా సరిపోయేంత ఎక్కువ మందికి కూలర్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 5 అయితే చెప్తా. వాటిని మనం ఫుల్గా అయితే డీటెయిల్గా మాట్లాడుకొని ఏది ఎవరు తీసుకోవాలని అయితే మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో టాప్ 5 అయితే చెప్తా. దాంట్లో మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు, అన్నీ బాగుంటాయి. సో ఓవరాల్గా ఏది ఎవరికని కూడా మీకు అయితే ఒక డిక్లరేషన్ అయితే లాస్ట్లో ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 స్పెసిఫికేషన్స్ అయితే మీకు అయితే చెప్తా. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి V-Guard నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చి 75 లీటర్స్తో వస్తుంది. సో మీకు ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి, సో మీకు ఇది కూడా నేను చెప్పేటివన్నీ 3 హనీ కుంప్యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు వుడ్ వూల్ అయితే లేదు, అన్ని హనీ కుంప్యాడ్స్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి మీరు అదైతే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది 3 సెట్స్ హనీ కుంప్యాడ్తో వస్తున్న ఒక మంచి V-Guard నుంచి అయితే గ్రేజర్. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇది 3 సెట్స్ హనీ కుంప్యాడ్తో వస్తుంది. మీకు ఇన్వర్టర్ మీద కూడా దీని అయితే వాడుకోవచ్చు. దీంట్లో వచ్చేసి థర్మల్ ఓవర్లోడ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడన్నా ఓవర్ హీట్ అయినా కూడా మీకు మోటార్ అనేది డ్యామేజ్ కాకుండా అయితే ఇదైతే ప్రొటెక్ట్ చేసి రిలే ఉంటుంది. ఆ రిలే అయితే ఆఫ్ అయిపోతుంది, అంటే ఫీజు పోయినట్టు పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు హెవీ డ్యూటీ అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద బాడీ అయితే ఉంటుంది. అండ్ అలాగే మెటల్ ఫ్యాన్ బ్లేడ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 4250 క్యూబిక్ మీటర్ పర్ అవర్ అయితే ఉంటుంది. మీకు ఆసిలేషన్ వచ్చేసి 4-way స్వింగ్ అయితే ఉంటుంది. 4 పక్కల మీకు ఇది స్వింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఎట్లా కూర్చున్నా మీరు కూలర్ నుంచి అదైతే గాలి మీకైతే త్రో చేస్తుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 15 మినిట్స్ దాకా మీకు లాంగ్ అయితే ఎయిర్ అయితే బ్లో చేయగలుగుతుంది. అండ్ అలాగే కంట్రోల్ నాబ్స్ అయితే 2 ఉంటాయి. వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. వీల్స్ అయితే ఉంటాయి మీకు అటు ఇటు జరుపుకోవడానికి. ఐస్ ఛాంబర్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ మీకు వారంటీతో ఇదైతే వస్తుంది. సో 2 ఇయర్స్ వారంటీ వస్తుంది. అండ్ అలాగే పంప్కి మోటార్కి 2 ఇయర్స్ వారంటీ వస్తుంది. 1 ఇయర్ ప్రోడక్ట్కి అయితే వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి ఈ ప్రైస్లో ఏ కూలర్ కూడా మీకు 2 ఇయర్స్ వారంటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో లాస్ట్లో మనం అయితే డిస్కస్ చేద్దాం. ప్రైస్ వచ్చేసి దాదాపు ఇది 10,919 అయితే నేను చూసినప్పుడు అయితే ఉంది. అది వేరే అవుతూ ఉండొచ్చు. సో నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు ఓరియంట్ ఎలక్ట్రిక్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చెక్ చేయండి. ఇది కూడా మీకు 52 లీటర్స్తో ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. 3 సైడ్ హజింగ్ ప్యాడ్ అయితే ఉంటుంది. మీకు 4-way స్వింగ్ దీంట్లో కూడా ఉంటుంది. మీకు ఇది దాదాపు 350 స్క్వేర్ ఫీట్ దాకా మీకైతే ఇది సరిపోతుంది. మీకు దీంట్లో కూడా అయితే 4-way స్వింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి 350 స్క్వేర్ ఫీట్ దాకా మీకైతే రూమ్ని సరిపోతుంది. 3 స్పీడ్ కంట్రోల్ అయితే ఉంటుంది. వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. 2 సైడ్ మీకు వాటర్ ఇంటేక్ అయితే మీకు చేసుకోవచ్చు. వాటర్ అనేది మీరు 2 పక్కల నుంచి అయితే వాటర్ అయితే మీరు పోసుకోవచ్చు దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. అండ్ అలాగే ఇన్వర్టర్ కన్వర్టబుల్, అంటే ఇన్వర్టర్ మీద కూడా మీకు రన్ అవుతూ ఉంటుంది. దీన్ని మీకు 3650 దాకా మీకు క్యూబిక్ మీటర్ అయితే ఉంటుంది. సో అంతవరకు ఎయిర్ అయితే మీకు బ్లో చేయగలుగుతుంది ఒక అవర్కి ఎయిర్ డెలివరీ అనేది. నెక్స్ట్ ఎయిర్ త్రో వచ్చేసి 18 మినిట్స్ లాంగ్ దాకా మీకు ఎయిర్ అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 9,300 దాకా ప్రైస్ అయితే ఉంది. సో ఇది కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇళ్లలో వాడుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా అయితే సూటబుల్ అవుతుంది. సో ఫస్ట్ చెప్పింది వచ్చి కొంచెం పెద్ద హాల్ కానీ అలాంటి వాళ్ళకి చాలా బాగా అయితే సెట్ అవుతుంది. సో ఈ 2 హౌసెస్లోకి బాగుంటాయి. అలాగే V-Guard అనేది కొంచెం డిజైన్ పరంగా బాగుంటుంది. ఆఫీస్లో కావాలన్నా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి హెవెల్స్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా
మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం కదా. ఇది వచ్చేసి మీకు 17 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 3 సైడ్స్ హనీ కుంపేటర్ ఉంటుంది. దీంట్లో కూడా 4 రేసింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి డిస్ప్లేతో వస్తుంది. సో మీకు టెంపరేచర్ అనేది డిస్ప్లేలో కనబడతా ఉంటుంది. అండ్ అలాగే ఇది ఆటో డ్రైన్ ఉంటుంది. ఇన్లెట్ ఫ్రంట్ అయితే మీకు ఇన్లెట్ అయితే ఉంటుంది. రిమోట్ మీకు ఆపరేషన్ ఉంటుంది. రిమోట్లో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు మొత్తం. ఇది బటన్స్తో వస్తుంది. నాబ్స్ కానీ అట్లాంటివి ఏమీ ప్రొవైడ్ చేయరు. రిమోట్, డిస్ప్లే, బటన్స్ అయితే మీకు అయితే వర్క్ అవుతూ ఉంటుంది. సో కొంచెం స్మార్ట్ లాగా అయితే ఇది అయితే ఉపయోగపడుతుంది. సో దీని ఎయిర్ డెలివరీ వచ్చేసి 3500 క్యూబిక్ మీటర్ పర్ అవర్ అయితే ఉంటుంది. డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి వాట్ వచ్చి 220 వాట్ దాకా మీకు మోటార్ అయితే రన్ అవుతుంది. ఐస్ ఛాంబర్ ఉంటుంది. 1 year వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 13,569తో ప్రైస్ అయితే నేను చూసినప్పుడు ఉంది. సో అది వేరే అయితే ఉండొచ్చు. ఎవరన్నా ఇది మెయిన్గా ఆఫీసెస్లో కానీ హోటల్స్లో కానీ కొంచెం యూనిక్గా కనబడాలి కూలర్ అనే వాళ్ళకి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. ఎవరన్నా చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో కూడా మీకు ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రిమోట్ కంట్రోల్తో వస్తుంది. ప్రతిసారి కూలర్ దగ్గరికి పోయి మీరు నాబ్స్ తిప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూర్చొని కూడా రిమోట్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్గా ఉంటుంది. డిస్ప్లే ఉంటుంది. ఎంత టెంపరేచర్ మనకు అది కంట్రోల్ చేస్తుంది, అంటే కూలింగ్ ఎంత టెంపరేచర్ దాకా ఉంది, 22 వాట్ 23 అని చెప్పి మొత్తం డిస్ప్లేలో అయితే మీకైతే చూపించేస్తుంది. సో కొంచెం స్మార్ట్ అని చెప్పుకోవచ్చు. కూలర్లో స్మార్ట్ టైప్ అయితే ఉంటుంది. ఎవరికైనా స్మార్ట్ టైప్ కావాలంటే ఇది ఒక లుక్ అయితే అండి చాలా మంచి కూలర్ అని చెప్పుకోవచ్చు. అవెల్స్ నుంచి మంచి బ్రాండే. సో మీకు మోటార్ డ్యూరబిలిటీ బాగుంటుంది. అన్ని విధాలుగా అయితే మీకు పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నోవా బ్రాండ్ నుంచి అయితే ఉంది. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ డిస్ప్లేస్ చెక్ చేయండి. ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ కూలర్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి మళ్ళీ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే వినండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మీకు 75 లీటర్స్తో వస్తుంది. వన్ సైడ్ మీకు హనీ కుంపేడ్ వస్తుంది. ఆటో రీఫిల్ సిస్టమ్ అయితే ఉంటుంది. మీరు ట్యాప్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని 3 స్పీడ్ కంట్రోల్ అయితే పవర్ ప్యాక్డ్ మోటార్ అయితే దీంట్లో అయితే యూజ్ చేస్తుంటారు. మీకు దీంట్లో కూడా స్వింగ్ అయితే ఉంటుంది. దీంట్లో క్యూబిక్ మీటర్ వచ్చేసి 7100 క్యూబిక్ మీటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అంత ఎయిర్ అయితే ఓవర్ స్పీడ్ అయితే ఉంటుంది ఫ్యాన్ నుంచి ఎయిర్ అనేది. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారు మెయిన్గా మీకు అయితే చెప్తాం మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మీకు 90 స్క్వేర్ ఫీట్ దాకా మీకు ఎయిర్ 90 ఫీట్స్ దాకా ఎయిర్ అయితే త్రో చేస్తుంది. అడ్జస్టబుల్ ఎయిర్ నాబ్స్ అయితే ఉంటాయి. వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. దీంట్లో కూడా వీల్స్ అయితే ఉంటాయి. 1 year వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 13,990 అయితే ఉంది. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మెయిన్లీ పెద్ద పెద్ద హోటల్స్ కానీ టెంపుల్స్ కానీ ఇలాంటి వాటిలో ఎయిర్ అనేది ఒక్క సైడ్ కూలర్ పెట్టేసి అందరికీ స్ప్రెడ్ అయ్యేటట్టు పెడతారు కదా. సో అలాంటి ప్లేస్లో చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. షాప్స్లో కానీ సో పెద్ద హాల్స్ ఉండేసి ఎక్కువ ఎయిర్ కావాలనుకుంటే ఇది అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ కూలర్ ఉంటే ఒక 20 మంది 30 మంది అయితే సాటిస్ఫై అయిపోతారు. అంత ఎయిర్ అయితే దీంట్లో నుంచి అయితే వస్తుంది. సో చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికన్నా హోటల్స్ కానీ లేదా ఆఫీసెస్ కానీ ఆఫీసెస్లో పెట్టుకుంటూ ఓవర్ అయిపోతుంది. అంత జనం అయితే ఉంటారు కదా ఆఫీస్లో. టెంపుల్స్లో కానీ క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మీకు ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డెజర్ట్ కూలర్ అనే చెప్పుకోవచ్చు ఇది. సో ఎవరన్నా లుక్ వేయాలంటే ఒకసారి లుక్ వేయండి. హౌస్ పర్పసెస్ అయితే దీన్ని స్కిప్ చేసింది. ఇది చాలా ఓవర్ అయిపోతుంది మీకు ఇంటికి అయితే. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మీకు సింఫోనీ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్ చెక్ చేయండి. ఇది వచ్చేసి 95 లీటర్స్ దాకా అయితే వస్తుంది. సో 3 సైడ్ హనీ కుంపేడ్ వస్తుంది. 2 way స్వింగ్ ఉంటుంది. 2 కంట్రోల్ లాంప్స్ అయితే ఉంటాయి. వీల్స్ ఉంటాయి. డ్రైన్ ప్లగ్ అయితే ఉంటుంది. సో ఓవర్ఫ్లో కూడా మీకు అయితే ఉంటుంది. పీపీఎం వచ్చేసి 2.5 ఫిల్టర్ అయితే ఉంటుంది. 150 వాట్ అయితే ఉంటుంది. ఎయిర్ ఫ్లో వచ్చేసి దాదాపు ఇది 36 క్యూబిక్ మీటర్ అయితే ఉంటుంది. దాదాపు 3600 అని చెప్పుకోవచ్చు. అప్ టు మీకు 380 స్క్వేర్ ఫీట్ దాకా మీకు కవర్ చేయగలుగుతుంది. వారంటీ వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఇది దాదాపు మీకు 10,990 ఆ టైప్ అయితే ఉంటుంది. సో దాదాపు 11,000 రేంజ్లో అయితే మీకు ఈ కూలర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక హోమ్ పర్పస్ కూలర్ అనేది చెప్పుకోవచ్చు. ఇది 95 లీటర్స్తో వస్తుంది కాబట్టి పెద్ద ట్యాంక్ కెపాసిటీ. ఇప్పుడు చెప్పిన వాటిలో అంతా ఇది చాలా పెద్ద ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. సో ఎవరన్నా ఇది కూడా షాప్స్లోకి కానీ లేదా ఇంట్లోకి కానీ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ 5 కూలర్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో వీగార్డ్ వచ్చేసి స్టైలిష్గా ఉంటుంది. హోమ్ పర్పసెస్కి వీగార్డ్ కానీ ఓరియంట్ కానీ ఆ రెండే తీసుకోండి. సో కమర్షియల్ పర్పస్ అనుకుంటే మీరు నోవా బ్రాండ్ కానీ లేదా ఆఫీసెస్ పర్పస్ కానీ అనుకుంటే హెవెల్స్కి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ ఈ సింఫోనీ వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. కాకపోతే ప్రైస్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను నేను. 95 లీటర్స్ కదా, అంత అవసరం లేదు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. హోమ్ పర్పస్కైనా తీసుకోవచ్చు, కమర్షియల్కైనా తీసుకోవచ్చు. మీకు ఏ టైప్ కావాలన్నా సింఫోనీని అయితే చూస్ చేసుకోవచ్చు. సో మీకే చాయిస్ అయితే వదిలేస్తా. సింఫోనీ అనేది ఎట్లా అయినా ఉపయోగపడుతుంది. పరంగా చూసుకున్నా మీకైతే సాటిస్ఫై అయితే చేస్తుంది. సో మీరు ఎలా కావాలన్నా అదైతే చూస్ చేసుకోవచ్చు. సో హోమ్ పర్పసెస్కి అయితే ఖచ్చితంగా ఓరియంట్ కానీ
వీగార్డ్ కానీ ఆ రెండే తీసుకోండి. సో లేదు పెద్ద హౌస్ స్మార్ట్గా ఉండాలనుకుంటే హెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. హెవెల్స్ కూడా మీకు మల్టీపర్పస్ అన్ని దగ్గరలో యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 5 8 కూలర్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. వీడియోస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తుందా. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.